నాయకత్వం దగ్గర ఒక మీటింగ్ జరుగుతోంది ఇప్పుడు ఢిల్లీలో. అక్కడ ఇంకా పొత్తులు సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. ఈ డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే మీరు నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేయండి, ఎన్నికల ప్రచారం అని. అసలు ఇది గుంటల్లో రైళ్లు పరిగెత్తించడం కాదా చంద్రబాబు నాయుడికి? నేను ఒకటి అంటాను, ఇందాక ఆఫ్ ద రికార్డ్ లో రఘునాథ్ బాబు గారిని అడిగాను, సరదాగా ఇంకోటైనా కానీ అసలు చంద్రబాబు నాయుడు పొద్దున ఎన్నికల వరకన్నా గుండె తిట్టుగా ఉండేటువంటి పరిస్థితే చేస్తున్నా బీజేపీ. అసలు టార్గెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా ఇది ఎందుకంటే ఆయన 73 ఏళ్ల వృద్ధుడు పాపం ఈ ఎన్నికలు చివరి ఎన్నికలని ఆయన చెప్తున్నాడు. ఈ ఎన్నికల్లో నన్ను చివరికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ కండిషన్లని పెట్టి అసలు ఎన్నికల వరకన్నా కానీ ఆయన కుదురుగా ఉండకుండా చంద్రబాబు నాయుడు భయకంపితులు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ ఒక్కటేనండి వాళ్ళ డిమాండ్. ఎందుకోసం అంటే వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి చాలా కొట్టే తెచ్చారు. ఇది బీజేపీ లైన్ అయ్యింది అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు ఒకటే, పొత్తు మాతో కావాలంటే మేము చెప్పినట్టు వినాలి, లేదు అంటే పొత్తు మాతో వద్దు అనుకుంటే వదులుకోండి. వదులుకోవాలంటే బీజేపీ ఒకటే వెళ్ళదండి, జనసేనను కూడా తీసుకొని వెళ్ళింది. ఇది ఆల్రెడీ ఆ విధమైనటువంటిది ఒక ఫీల్ అని వదిలేశారు. ఇందుకనే చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు. ఏమి చేయలేని చెప్పలేని ఒక సందిగ్ధ అవస్థలో ఈ రోజున చంద్రబాబు నాయుడు ఉంటారు. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఢిల్లీ వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా సరే, వాళ్ళు చెప్పిన దాన్ని పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పిన దాన్ని పోస్ట్ మ్యాన్ లాగా తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పాలి. చంద్రబాబు నాయుడు దీనికి అంగీకరించాలి. పవన్ కళ్యాణ్కి ఒక దీంట్లో సమస్య లేదండి, పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. అదేంటి అని అంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ లో కూడా బీజేపీ లాంటి ఒక బలమైనటువంటి పార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక డిమాండ్ కూడా ఉంది. ఆ విధమైనటువంటిది ఆయన ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. లేదు అంటే హరిరామ్ జోగే లాంటి వాళ్ళు 60 సీట్లు కావాలని లిస్ట్ అంతా రిలీజ్ చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ 20 సీట్లు ఒప్పుకున్నాడు, 32 అడిగాడని మరి వాళ్ళు తెలుగుదేశం మీడియా ప్రకటనలు చేస్తుంది కదా. దానికి ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ పొద్దున్న జనసేనకు సంబంధించిన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. అందుకని ఇప్పుడు బీజేపీ రూపంలో వాళ్ళు వెనకాల నుండి శ్రీకృష్ణుడు లాగా అర్జునుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని మరి ఇప్పుడు ఆ పాత్రలో మరి చంద్రబాబు నాయుడు ఏంటనేది నేను చెప్పను, అలాగా ఇప్పుడు ప్రయోగిస్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదైతే మాత్రమో ఎప్పుడైనా ఈ పొత్తు అనేటువంటిది ఎప్పుడైనా ఫైనల్ కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా పటాపంచలు కావచ్చు, నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. నరసింహరావు గారు మీరేమనుకుంటున్నారు?